అందరికీ నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళందరికీ కూడా గందరగోళానికి గురి చేస్తున్నటువంటి ఒక సందేహం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేదా, ఎగ్జామ్స్ ఇన్ టైంలో అవుతాయా లేదా కొత్త నోటిఫికేషన్స్ వస్తాయా, నిజంగానే మెగా డిఎస్సి అంటున్నారు, పడుతుందా, ఇప్పుడు మేము ఏం చేయాలి, చదవాలా, తర్వాత వెయిట్ చేయమంటారా, వెయిట్ చేయాలా, ఇలాంటి సందేహాలు చాలామందిలో కనపడుతున్నాయి. అయితే ఒక స్పష్టమైన విషయం నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీరు ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీ ఇంట్లో మీ సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, గ్రాడ్యుయేషన్లో ఉండి ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళకి కూడా మీరు ఇవ్వాల్సినటువంటి సలహా ఒకటి ఉంటుంది. మీరు ఫాలో అవ్వాలి, మీ ఎదుటి వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టుగా మీరే చేయాలి. ఏంటి అది అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక ఇన్స్టంట్ ఎగ్జామ్ కాదు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే పోటీ పరీక్ష అది ఏదైనా కావచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది ఒక జోన్లోకి వెళ్ళి కొద్ది రోజులు చదవాల్సింది కాదు అది. ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు నా స్టూడెంట్స్కి నేను చెప్తుంటాను, వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలీదు, కానీ క్లాస్లో ఎప్పుడో ఒకసారి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఏంటి అంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్రిపరేషన్లో ఉండాలి. అసలుకి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ బుక్స్ మాత్రమే చదువుతారు. ఓకే, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ మాత్రమే చదువుతారు. ఇలా ఒక లిమిటెడ్ సిలబస్ని గ్రాడ్యుయేషన్లో ఉంటుంది. కానీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకి తెలియని సబ్జెక్ట్స్, అంటే తెలియనివి అంటే ఎప్పుడో స్కూల్ ఏజ్లో చదివి వదిలేసినటువంటి సోషల్ స్టడీస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, జాగ్రఫీ చదవాలి. ఓకే, ఇలా అంటే గ్రాడ్యుయేషన్ ఒక ఎత్తు అయితే, గ్రాడ్యుయేషన్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూర్చుంటే కంప్లీట్గా సెక్టర్ అంతా మారిపోతుంది మళ్ళీ. నేను అందుకని ఏం చెప్తాను అంటే, మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక 6 months పాలిటీ చదువుతూ వెళ్ళండి, అంతే. సబ్జెక్టు మీకు పరిచయం అవుతుంది. దాని మీద హోల్డింగ్ రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ పాలిటీ అంటే ఏంటి, అందులో ఏముంటుంది సిలబస్, ఏం చదువుతాం దాంట్లో, అంటే పోటీ పరీక్షకి ఈ చదవాల్సిన సిలబస్ మీకు పరిచయం అవుతుంది. ఒక 6 months ఒక బుక్ కొనుక్కోవాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, ఒక పాలిటీ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా ఒక జాగ్రఫీ బుక్, దానికి ఆ సిలబస్కి సంబంధించినటువంటి ఒక బుక్. మార్కెట్లో చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది కదా. అలా ఒక్కొక్క 6 months ఫస్ట్ ఇయర్లో ఒక 2 subjects, ఒక పాలిటీ, ఒక జాగ్రఫీ, లేదా ఒక హిస్టరీ, ఒక జాగ్రఫీ. సెకండ్ ఇయర్లో ఒక 2 subjects. ఓకే, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక 2 subjects. ఇలా దినచర్యలో ఒక భాగంగా చదువుకుంటూ వెళ్ళాలి. విద్యార్థి దశలోనే, గ్రాడ్యుయేషన్ దశ నుంచే మీరు చదువుతూ వస్తే డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి మీకు అసలుకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఏర్పడి, మీరు నెక్స్ట్ ఎటువైపు అడుగులు వేయాలి అనే దాని మీద మీకే ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి. మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి, పీజీలు కంప్లీట్ అయిపోయి, పిహెచ్డీలు కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు పోటీ పరీక్షల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని ఇయర్స్గా చదువుతున్నారు, దశాబ్ద కాలంగా చదువుతున్నారు. నిజంగా కూడా ఒక్కసారి ఒక నోటిఫికేషన్లో ఒక అవకాశం మిస్ అయిపోతే మళ్ళీ మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసరికి అర్ధ దశాబ్దం గడిచిపోతుంది, ఒక్కొక్కసారి దశాబ్దమే గడిచిపోవచ్చు. అంటే మనం దశాబ్దం గడిచిపోతే మన జీవితకాలం కూడా గడిచిపోతుంది కదా. ఈ మధ్యకాలంలో మన మానసిక స్థితులు ఎన్నో మారచ్చు, కుటుంబ పరిస్థితులు మారచ్చు, సామాజిక పరిస్థితులు మారచ్చు, మనం ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు లేదా స్టాప్ చేయొచ్చు, అసలు మన గోలే మారిపోవచ్చు. కాబట్టి గోల్ స్థిరంగా ఉండాలి అంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉండాలి. అప్పుడేమవుతుంది, మన ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే నేను
సబ్జెక్టుకు దూరం కాలేదు అన్న విషయం వేరుంటుంది. అబ్బో సబ్జెక్టు పక్కన పడేసాను ఇప్పుడు చదవాలా అనేది విషయం వేరుంటుంది. నేను మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలా అన్న విషయానికి వస్తే మళ్ళీ మన మానసిక స్థితి వేరుంటుంది. సరే, మీరు గ్రూప్ 2 అప్లై చేశారు, పోస్ట్ పోన్ అయిపోయింది, వాయిదా పడింది, మళ్ళీ 3 మంత్స్కి అంటున్నారు. ఓకే, మళ్ళీ 3 మంత్స్కైనా పెడతారో లేదో అన్న సందేహం రానివ్వకండి. పాజిటివ్గా ఉందాం. మ్యాక్సిమం సహనాన్ని మించినటువంటి అనుకూలమైనటువంటి మానసిక స్థితి ఇంకొకటి లేదు. కాబట్టి మనం చదివితే పోయేదేమీ లేదు కదా. ఒకవేళ ఎగ్జామ్ పెడితే మనం కాంపిటీషన్లో ముందు వరుసలో ఉంటాం, అవునా? ఒకవేళ మనం ఎగ్జామ్ పెట్టరేమో అనుకుని చదవకుండా ఉంటే ఎగ్జామ్ పెడితే అప్పుడెక్కడో వెనక వరుసలో ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా సరే, మీరు ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ కండి, ఏదైనా కావచ్చు. మీరు GS మొత్తం చదివి పెట్టుకున్నారు అంటే బరిలో మీరు ఉన్నట్టే లెక్క. అది మీరు ఒకసారి కంప్లీట్గా GS చదివేశారు, ఓ గ్రూప్ 2 లెవెల్లో మీరు GS చదివేశారు అంటే ఆటోమేటిక్గా మీరు గ్రూప్ 2 కంటే ఏ కింది క్యాడర్స్ ఏవి ఇచ్చినా మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు అన్నట్టే కదా లెక్క. ఇప్పుడు గ్రూప్ 2 లెవెల్లో మీరు GS స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్ టెస్ట్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అప్పుడు మీరు JL పడ్డా GS రాయగలుగుతారు, DL పడ్డా GS రాయగలుగుతారు, గురుకుల లాంటి పోస్టులు పడ్డా GS రాయగలుగుతారు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి క్యాడర్ ఎగ్జామ్స్ పడ్డా కూడా, కానిస్టేబుల్స్, SI, ఓకే, ఇలా ఎలాంటి ఇప్పుడు డిప్యూటీ DOs ఇలాంటి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా GSకి మీకు డోకా ఉండదు. అంటే ఒక పేపర్ మీకు కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తుంది. ఒకవేళ ఇంకొక పేపర్ దానికి సబ్జెక్టు ఆప్షనల్స్ ఉన్నాయనుకోండి, ఆ తర్వాత మిగతా టైం దానికి కేటాయించవచ్చు, అవునా కదా. కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూషన్ అనేది చాలా, అది మన లైఫ్లో మనం సాధించేంత వరకు మన శ్వాసలాగా మన జీవితంలో మన మెటబాలిజంలో ఒక భాగం కావాలి. అది ఒక జీవక్రియ కావాలి, ఒక దినచర్య కావాలి, అంతే. ఇంకా అలాగే ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక సబ్జెక్ట్లో 10 టాపిక్స్ ఉంటాయి. ఒక 6 మంత్స్ తర్వాత ఆ 10 టాపిక్స్ సంబంధించి మనం ఎగ్జామ్ రాయాలి. ఈరోజు ఒక టాపిక్ ఒక భాగం, ఒక పార్ట్ చదివేస్తే, రేపు కొంత పార్ట్ చదివేస్తే, ఈ 6 మంత్స్లో రోజు కొంత చదువుకుంటూ వెళ్తేనే 6 మంత్స్ తర్వాత టోటల్ సబ్జెక్టు మీద మనకి ఒక గ్రిప్ వస్తుంది కదా. మరి ఒక సబ్జెక్టు మీదనే ఇలా లేదు, వదిలేశాను, ఇవాళ చదవాలనుకున్నా, లేదు రేపు చదువుతాము అనుకుంటాను, ఇవాళ చదవాల్సింది రేపు చదవాల్సింది, ఇలా ఏమవుతుంది, అది మొత్తం కూడా ఒక కుప్పలాగా పేరుకొని పోయి లాస్ట్కి మనకి మానసిక గందరగోళం తప్ప ఏముండదు. మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక 1 వీక్ తర్వాత మీకు స్లిప్ టెస్ట్ పెడతాను, నాలాంటి లెక్చరర్ ఎవరో చెప్పారు మీకు, మీరు 1 వీక్ ఉంది కదా, ఒక యూనిట్ చదువుకొని రావాలి, అందులో చాలా పెద్ద యూనిట్, 1 వీక్ ఉంది కదా, సరే రేపటి నుంచి చదువుదాంలే అనుకుంటారు. మళ్ళీ రేపు వచ్చేస్తుంది, మళ్ళీ 1 వీక్ ఉంది కదా, ఇంకా 5-7 డేస్ ఉంది, రేపటి నుంచి చదువుదాం, మళ్ళీ రేపు చదువుదామని బుక్ తీస్తారు, మళ్ళీ ఏదో బుర్ర తిరుగుతుంది, ఇంకా 5 డేస్ ఉంది కదా, ఇలా వెళ్తే లాస్ట్కి రేపు అనేది వచ్చేస్తుంది. ఇంకా అప్పుడేమవుతుంది, టెన్షన్, మానసిక ఒత్తిడి, ఏదో చదువుతారు, చదివింది మైండ్కి ఎక్కదు. కాబట్టి టైం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఉత్తముల లక్షణం మాత్రమే కాదు, ఉత్తమ కాంపిటీటర్స్ యొక్క లక్షణం. కాబట్టి మీరు నోటిఫికేషన్స్, మీరు ఆల్రెడీ బరిలో ఉన్నారబ్బా, ప్రిపరేషన్లో ఉన్నారు, కంటిన్యూ చేయండి. మీరు DSC చదవాలనుకుంటున్నారా, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి, చదవండి, సిలబస్ ప్లాన్ చేసుకోండి, చదవడం మొదలుపెట్టండి. మీరు గ్రూప్ 2 చదువుతున్నారా, ఆల్రెడీ చదువున్నారా, రివిజన్ చేయండి. ఇప్పటివరకు ఏం చదవలేదా, ఇప్పుడు మొదలుపెట్టండి. కొంచెం చదివి నా వల్ల కాదని వదిలేశారా, ఇప్పుడు స్ట్రాంగ్గా చదవండి. టైం ఉంది కదా, టైం వచ్చింది, మీకు పోస్ట్ పోన్ అయింది అంటే మిమ్మల్ని డల్ కమ్మని కాదు అక్కడ అర్థం, మీరు గందరగోళానికి గురికమ్మని కాదు అక్కడ అర్థం. తెలియగలవాడు పోస్ట్ పోన్ అయినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు.
అమ్మయ్య, నేను నిన్నమన్నా సరిగ్గా చదవలేదు, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అనుకుంటాడు తెలియగలవాడు, సాధించాలనుకున్న వాళ్ళు. అదే అలసత్వం ఉంటే, అబ్బా పోస్ట్పోన్ అయిందా, మళ్ళీ ఎప్పుడు పెడతారో పక్కన పడేద్దాం, మళ్ళీ పడ్డప్పుడు డేట్ వచ్చినప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా మనము పాజిటివ్గా ఉండాలి. సరే పోస్ట్పోన్ అయింది, ఇది నా కోసమే పోస్ట్పోన్ చేశాడేమో దేవుడు, నేను సరిగ్గా చదవలేదు కదా కాబట్టి నాకు అవకాశం వచ్చిందేమో. ప్రతి దానిలో అవకాశాన్ని చూడండి, ప్రతి విషయాన్ని మీకు అవకాశంగా మార్చుకోండి, ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. నేను చెప్తున్నాను కదా, డైలీ న్యూస్ పేపర్, డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఎగ్జామ్ ఉందా, ఎగ్జామ్ లేదు అసలు, మీరేం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పట్లో లేవు, మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది డైలీ చదువుతుంటే. మీ చుట్టూ ఉన్న 10 మందిలో మీరు ఒక ఐకాన్ లాగా ఉంటారు. ఎవరే సందేహం అడిగినా మీ దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. అంతెందుకు, మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుంటాయి, దాంతో వచ్చే కిక్కే వేరుంటుంది. కాబట్టి మనం డైలీ దినచర్యలో భాగం చేసుకొని నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు జిఎస్ బుక్స్ చూడగానే ఇట్లా మనసు లాగేస్తుంది, చదవాలి అనిపిస్తుంటుంది, ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను. అలాగే ఈ చదవడము అనే ప్రక్రియ మన జీవితంలో ఒక 24 అవర్స్లో ఎంత టైం వేస్ట్ చేయం చెప్పండి. చాలా టైం మనకు తెలియకుండానే వేస్ట్ చేస్తాం. ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు, సోషల్ మీడియా. ఓకే, జనాలతోటి కొంత టచ్లో ఉండాలి, కొంత సోషల్ మీడియాకి కొంచెం లిటిల్ బిట్ టైం, ఎందుకంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి. అలా అని చెప్పేసి కంప్లీట్గా దానికే మన టైంని కేటాయించొద్దు. మనం ఒకటి సాధించేంతవరకు, మీరు డిఎస్సి కొట్టాలనుకున్నారా, టీచర్ కావాలనుకుంటున్నారా, నోటిఫికేషన్ వచ్చి డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు డిఎస్సి ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మీ దినచర్యలో ఒక భాగం. నేను ఇందాక చెప్పాను చూడండి, అసలు మీ శరీరంలో జరిగే జీవక్రియలోనే ఒక భాగం అన్నాను నేను. దాన్ని అలా అడాప్ట్ చేసుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పటి నుంచి మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మంచిగా ప్లాన్ చేసుకొని రోజు కొంత చదువుకుంటూ వెళ్తే అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒకసారి ఆలోచించండి. అలాగే గ్రూప్ 2 మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని చదవండి. చదివిన వాళ్ళు రివిజన్ చేయండి, 4 సార్లు రివిజన్ చేయండి, 10 సార్లు రివిజన్ చేయండి. సరే మీరు జాబ్ చేస్తున్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, మిగతా టైం చదవండి. మొత్తానికైతే డైలీ 1 గంటనో 2 గంటలో దాన్ని కేటాయించండి. టైం ఎంత వీలైతే అంత, 5 గంటల 10 గంటల 2 గంటల మొత్తానికే పక్కన పడేయద్దు. ఇలా చేస్తే మీకు ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ టచ్లో ఉండి మీకు కాన్ఫిడెన్స్, మెయిన్గా మనకు కావాల్సింది పోటీదారులకు ఎప్పుడూ కూడా నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక నలుగురం, ఒక 5 మందిమో 10 మందిమో ఒక దగ్గరికి వెళ్ళాం, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెళ్ళాం. ఓకే, అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో మన ముందున్నవాడు టక ఆన్సర్స్ చెప్పేసుకుంటూ పోతున్నాడు. ఇమీడియట్గా మన పక్కన ఉన్న వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. అమ్మ వీళ్ళు నాకంటే ముందున్నారు, నాకంటే ముందు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అవునా కదా? అదే మనకే అన్నీ వచ్చుంటే ఆటోమేటిక్గా మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదనుకుంటే అది మన దగ్గరకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు నువ్వు బాగా కష్టపడుతున్నావు, నీకు అన్నీ నీకు ప్రతి టాపిక్ మీద నీకు హోల్డింగ్ ఉందంటే ఇంకా నీకు నాలెడ్జ్ పెరుగుతుంటుంది. ఎందుకంటే అది ఎట్లా పెరుగుతుంది, అక్కడ ఉన్న ఫార్ములా ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ని బాగా ఇష్టం చేసుకొని రోజు కష్టపడటం అనేది ఒక దినచర్యగా మార్చుకుంటావో ఆటోమేటిక్గా నీ అకౌంట్లో నాలెడ్జ్ జమ అవుతుంటుంది. జమ అయినటువంటి నాలెడ్జ్ ఇంకాస్త నాలెడ్జ్ని లాగేసుకుంటుంటుంది. దీన్నే మనం అట్రాక్షన్ అంటాం. అందుకనే చెప్తుంటాను చూడండి, మన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయనుకోవాలి. అనుకుంటే అన్నీ రావడం మొదలు పెడతాయి మన దగ్గరికి. అది చదువైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, మనశ్శాంతి అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి పాజిటివ్గా నోటిఫికేషన్స్ గురించి తీసి పక్కన పెట్టేసేయండి. మీ బాధ్యత, మీరు ఏ గోల్ అయితే అనుకున్నారో, ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, డిఎస్సి, ఆ లెక్చరర్ పోస్టులు ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన సిలబస్ బుక్స్ మీ దగ్గర ఉండాలి. రోజు కొంత చదువుతూనే ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి. చదవడము అనేది మీ దినచర్యలో ఒక భాగం. ఇది ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి,
ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇది మీ అంటే నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులలో ఈ రకమైనటువంటి చేంజ్ని నేను ఆశించడం నా యొక్క అత్యాశ అవుతుందేమో. సబ్జెక్టు బుక్సే చదువుతలేరు, సెమిస్టర్స్కే చదువుతలేరు. రేపు వాళ్ళకి పెట్టి ఒక్కొక్క యూనిట్ మీద పెట్టి ఇంటర్నల్స్కే చదువుతలేరు. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది, నాకు అట్లీస్ట్ ఒక్కరన్నా వింటారేమో అన్న ఆశతో చెప్తున్నాను. గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మీరు ఒక్కొక్క పుస్తకం కొనుక్కొని దాన్ని చదవండి. జీకే బుక్ కొనుక్కోండి, స్టాక్ జీకే చదివేసేయండి, కరెంట్ జీకే చదివేస్తుండండి. అసలు ప్రపంచంలో ఏముంది, ఎక్కడుంది, ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకుంటూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ మీకు ఒక సర్టిఫికేట్ని ఇస్తాయి, కానీ ఒక భవిష్యత్తునిచ్చేది మాత్రం వేరే పుస్తకాలు ఉన్నాయి. అవే కంప్లీట్ జనరల్ స్టడీస్. దాని మీద మీకు ఒక హోల్డింగ్ రావాలి అంటే ఒక పూటలో, ఒక రాత్రిలో, ఒక నైట్లో, లేకపోతే ఒక నెలలో వచ్చే విషయం కాదు అది. మీరు దాన్ని రోజువారీగా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్ళాల్సిందే. కాబట్టి ఎక్కడా నిరుత్సాహపడకండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్.